ప్రశాంతంగా ధ్యానంతో చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్గా. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము పైన దర్శనానికి వెళ్ళాము. ఫస్ట్ టైం నేను అక్కడ శ్రీవారి పాదాల ద్వారా అట్లా వెళ్ళడం అక్కడ అవకాశం దొరికింది కాబట్టి అట్లా వెళ్ళి పాదాలతో వెళ్తే అక్కడ దర్శనం చేసుకోవడం, మళ్ళీ అక్కడి నుంచి సమయాన్ని బట్టి అరుణాచలం కూడా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడం, ఇట్లా ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ధ్యానులతో ప్రయాణం అనేది అద్భుతంగా అనిపించింది. నరసింహుల్ సార్ పిరమిడ్ అక్కడ మన పెద్దంబర్పేట పిరమిడ్కి వెళ్ళినప్పుడు సార్ అనుభవం చెప్తున్నారు అన్నమాట. ఏంటంటే చాలా రోజులు వర్షాలు పడలేదంట. అక్కడ మీకు చెప్పండి వచ్చాను, వర్షాలు పడలేదంట. మనం వెళ్ళి ధ్యానం చేసినప్పుడు వర్షం బాగా పడిందనమాట. అయితే వాళ్ళు అక్కడ నుంచి మధ్య ఆడిటోరియం నుంచి మన రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆటోలో వెళ్ళాలి. ఆటోలో వెళ్తే ఆటో అతను, మీరు దేవుళ్ళలాగా వచ్చిండ్రు, మాకు వర్షాలు లేవు, మీరు వచ్చినాక మాకు వర్షాలు పడ్డాయి, మాకు తాగడానికి నీళ్ళే లేకుండే, కానీ మీ ద్వారా మాకు వర్షాలు పడ్డాయి. అంటే ఏది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, మనతో చేయించబడుతుంది అంటే దానికి మనం రెడీగా ఉండాలి. ఇంకా ఒకటి, యజ్ఞంలో ఏ యజ్ఞమైనా సరే మనకి తోచినంత ఇంత అంత అంటే ఆ యజ్ఞంలో మనము ఒక భాగస్వాములు అవుతాం, ఒక కైలంలో ఒక భాగస్వాములు అవుతాం. కాబట్టి ప్రతి యజ్ఞంలో కూడా మనము మన వంతుగా ఎంతో అంత ఇంత ఇంత అమౌంట్ అంత అమౌంట్ అని లేదు, మనం ఉన్న దాంట్లో కొంచెం అమౌంట్ వేసినందుకు ఆ లోక కళ్యాణంలో మనం కూడా పాలు పంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి యజ్ఞం కూడా సార్ మీరు కూడా తిరుపతికి వెళ్ళాం కదా, ఏంటంటే ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది జరిగింది. ఎందుకంటే అప్పటికప్పుడు అనుకొని అన్నీ చేసేసరికి కొంచెం అకామిడేషన్ దగ్గర చాలా ఇబ్బంది జరిగింది. కానీ ఇప్పుడు అట్లా లేకుండా మొత్తము పోయినసారి ఏవేవైతే లోటుబాట్లు ఉన్నాయో ఇప్పుడు అన్నీ కూడా సరి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 3,000 వరకు ఫ్రీ అకామిడేషన్ని చూడడం జరిగింది. అంతా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండాలి అని ప్రయత్నాలు అయితే చాలా చేస్తున్నారు. సుధాకర్. లాస్ట్ ఇయర్ తిరుపతి ధ్యాన మహాచక్రంలో నేను కంప్లీట్గా 6 రోజులు ఉండటం జరిగింది. అక్కడ నా అనుభవం 6 గంటల ధ్యాన సాధనలో నా అనుభవము ఒక గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ నాకు జరగటం జరిగింది. సో ఆ వైబ్రేషన్స్ ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ అక్కడ నేను ఫేస్ చేయటం జరిగింది. ఒక అంటే ఆల్ ఆస్పెక్ట్స్లో మనకి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ ఆ ధ్యాన యజ్ఞంలో పొందటం జరిగింది. సో అలాగే అక్కడ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లస్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూ డిఫరెంట్ ఫేసింగ్ అక్కడ మనం ఫేస్ చేయగలం. సో అది ఆ ప్రజెన్స్లో మనం సాధన చేసినప్పుడు ఆ ఫీల్ ఆ డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. సో మనందరం తిరుపతి ధ్యానానికి వెళ్దాం, దీన్ని అద్భుతంగా సక్సెస్ఫుల్గా మనం అందరం సహకరించి ఈ ధ్యానయజ్ఞం నిర్వహణలో కానీ అన్ని విషయాలలో మనం మన వంతు సహకారం అందించి ఆ ధ్యానయజ్ఞాన్ని సక్సెస్ఫుల్గా జరిగేందుకు మనం అందరం సహకరిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ.